చూస్తారు. వచ్చి ఎంతసేపు ఉంటారు చెప్పండి? ఒక 2 గంటలు ఉంటారు, ఒక 3 గంటలు ఉంటారు. వచ్చమ్మా నీకేం కాదులే అని చెప్పి వెళ్ళిపోతారు. కానీ దేవుని సహాయం ఎంత ఉంటుందో తెలుసా? నీ జీవితంలో బ్రతుకున్నంత వరకు దేవుని సహాయం నీకు తోడుగా ఉంటుంది. ఈరోజు ఏ సహాయం నీకు కావాలి? ఆర్థిక పరమైన సహాయం కొరకు ఎదురు చూస్తున్నావా? నీ జీవితంలో నీ కుటుంబంలో ఒక మిరాకిల్ కోసం నువ్వు ఆశపడుతున్నావా? దేవుణ్ణి విశ్వసించావు, కానీ ఇంతవరకు ఏ ఆశీర్వాదం నా జీవితం అనుభవించలేకపోయానయ్యా అని చెప్పి ఏ ఆశీర్వాదం కోసం దేవుని పాదాల దగ్గరకు వచ్చావు. ప్రతి ఆదివారం పరిశుద్ధ స్థలానికి నువ్వు రాగలిగితే నీకు ఏ సహాయము కావాలన్నా నా దేవుడు శీఘ్రముగా నీకు సహాయం చేయగలిగిన సమర్థుడు. మై గాడ్ కెన్ హెల్ప్ యూ. అందుకే బైబిల్లో దేవునికి ఒక అద్భుతమైన పేరుంది, ఎబినేజరు. అందరూ చెప్పండి, ఏ పేరు చెప్పండి? ఇది మనం పాడతాం కదా కొన్ని పాటలు, ఎబినేజరే ఎబినేజరే అని పాడతాం కదా. ఎబినేజర్ అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? దేవుడు నాకు సహాయము చేయువాడు. అన్ని దేవుడే చూసుకుంటే, ఎవ్రీథింగ్ మై గాడ్ విల్ ప్రొవైడ్. సమస్తము దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. ఏది కావాలన్నా, నీ పిల్లలకు ఏది అవసరతగా ఉందో, నీ కుటుంబానికి ఏది అక్కరగా ఉందో, ఏ సమయంలో నీకు ఏది కావాలో కరెక్ట్గా ఆ టైం వచ్చే వరకు నా దేవుడు నీకు ఏం చేస్తాడు? సమకూరుస్తాడు. పరిశుద్ధ స్థలాన్ని విడిచిపెట్టావా? మందిరాన్ని విడిచిపెట్టావా? సంఘాన్ని వదిలిపెట్టావా? దేవుని సేవకులకు దూరమయ్యావా? మానక దేవుని మందిరంలో నువ్వు ఉండకుండా అటు ఇటు తిరుగుతూ ఉన్నావేమో. నీ జీవితంలో ఏ సహాయం కూడా నీకు అందదో. ఈరోజు విచిత్రం ఏంటంటే, బాధాకరమైన సంగతి ఏంటంటే, జీవం కలిగిన దేవుని మందిరాన్ని విడిచిపెట్టి చాలామంది ఆ ప్రాంతాలు ఈ ప్రాంతాలు తిరుగుతూ ఉన్నారు, ఆ ప్రదేశాలు ఈ ప్రదేశాలు తిరుగుతూ ఉన్నారు. వారి దగ్గరికి వీరి దగ్గరికి ప్రయాణాలు తీస్తూ ఉన్నారు. గమనించండి, దేవుని మందిరాన్ని విడిచిపోయిన వారి జీవితంలో దేవుడు కార్యాలు చేయడండి. బైబిల్లో తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. తన తండ్రిని విడిచి ఏమనుకున్నాడో తెలుసా? దూర దేశానికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఫ్రెండ్స్ ఎక్కువైపోయారు, స్నేహితులు ఎక్కువైపోయారు, బంధువులు ఎక్కువైపోయారు. తండ్రి ఇంటిని వదిలిపెట్టేసి తండ్రి ప్రేమను మర్చిపోయాడు. ఆఖరికి ఏం పొందుకున్నాడు? పందులు తినే ఆహారం కూడా పందులను అనుకుంటున్నాయట. రే బాబు, ఆవిడ వచ్చేస్తున్నాడు రా అని రానీకండ్రా అంటున్నాయట. ఆఖరికి అంత దుర్భరమైన పరిస్థితి. ఎందుకు తెలుసా? తన తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు. ఈరోజు నీ తండ్రి లేదో తెలుసా? జీవము కలిగిన దేవుని సంఘం మాత్రమే. ఈ సంఘములో నువ్వు ఉంటే, దేవుని మందిరంలో నీవు ఉంటే, నీకు ఏ సహాయం కావాలన్నా దేవుడు నీకు నీ సహాయం అందిస్తాడు. వాట్ ఎవర్ ద హెల్ప్ యూ నీడ్, గాడ్ విల్ సర్టన్లీ డూ యువర్ హెల్ప్. నీ సహాయము దేవుడు ఆయన అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి ఒక ప్రాంతంలో ఒక యవనస్తుడు ఒక పాస్టర్ గారికి ఎదురుపడ్డాడట. ఆదివారం రోజున దేవుని సేవకుడు చక్కగా డోర్ ఓపెన్ చేసి ఆదివారం ప్రిపరేషన్స్ చేస్తూ ఉన్నారు. ఈ లోపల ఒక చక్కని యవన బిడ్డ, ఒక యంగ్ పర్సన్ అతను ముందు పడ్డాడట. పాస్టర్ గారు అడిగారు, బాబు ఈరోజు ఆదివారం కదా, ఆదివారం దేవుని దినం, సండే ఈజ్ ద డే ఆఫ్ ద లార్డ్. బైబిల్ ఏం చెప్తుందంటే ఆదివారము దేవుణ్ణి ఆరాధన చేయాలి అని దేవుని సేవకుడు చెప్పినప్పుడు ఆ యవనస్తుడు చెప్పాడట, ఊరుకోండి పాస్టర్ గారు, అది దేవుని మందిరం మాలాంటి యవనస్తులకు కాదు. దేవుని మందిరం ఎవరికో తెలుసా? 50 సంవత్సరాలు పైబడిన ముసలి వాళ్ళకి. ఈ రోజుల్లో యవన బిడ్డలను గమనిస్తూ ఉంటే, ఇంట్లో పిల్లల్ని గమనించి, బాబు ఈరోజు ఆదివారం కదా మందిరానికి రాని వాడు ఏమంటాడు తెలుసా? మమ్మీ, నేను మందిరానికి రావాలంటే నాకు నువ్వు ఖచ్చితంగా ఒక టీషర్టు, ఒక జీన్ ప్యాంటు, లేకపోతే ఒక 500 రూపీస్ నువ్వు గిఫ్ట్గా ఇస్తే నేనేం చేస్తా అంటాడు వాడు? దేవుని మందిరానికి వస్తా అంటే. అంటే నిజంగా వాక్యం కోసం వస్తున్నాడా లేకపోతే గిఫ్ట్ కోసం వస్తున్నాడా? ఈరోజు చాలా డామినేషన్ ఎక్కువైపోతుంది యవన బిడ్డల్ని. బాబు దేవుని మందిరానికి రానాయనంటే వాడు ఏం చెప్తాడో తెలుసా? మందిరం మాలాంటి యవనస్తులకు కాదండి, మీలాంటి వయసు పైబడిన ముసలి వాళ్ళకండి అని చెప్తూ ఉంటాడు. సరే, ఆ యవన బిడ్డ కూడా అలానే దేవుని సేవకుని మాటను ధిక్కరించాడు, వెళ్ళిపోయాడు. చక్కగా బైక్ తీసుకొని ఫ్రెండ్స్ని ఎక్కించుకొని జల్సాలు చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. దేవుని సేవకుడు చక్కగా మందిరం అయిపోయింది, ప్రార్థన అయిపోయింది. వాక్యం చెప్పిన తర్వాత అందరికీ ప్రార్థన చేసి మరలా ఇంటికి వెళ్తున్న సందర్భంలో ఒక యవనస్తుడు దూర ప్రాంతం నుంచి బట్టలన్నీ కూడా చినిగిపోయి
డ్రెస్ అంతా కూడా రక్తపు మడుగులో తడిచిపోయి ఆ రోడ్డుకి అటు ఇటు తూలుతూ కొన ప్రాణంతో నడుచుకుంటూ వస్తున్నాడు. దగ్గరకు వచ్చాక పాస్టర్ గారికి అర్థమైపోయింది, ఈ యవనస్తుని ఎక్కడ చూశానే, కొంచెం దగ్గరికి రాగానే అర్థమైపోయింది, ఎవరో కాదు, ఉదయం నేను చూసిన ఆ యవన బిడ్డ మాత్రమే. బాబు ఏంటైనా ఇలా జరిగింది, ఏంటి నీ పరిస్థితి ఇలా దుర్భరంగా మారిపోయింది, వాట్ హ్యాపెన్ టు యూ, ఏం జరిగింది, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ, నాకు చెప్తావంటే, పాస్టర్ గారు ఉదయం మీ మాటను ధిక్కరించాను, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేశాను, సంఘాన్ని నిర్లక్ష్యం చేశాను, వాక్యాన్ని ప్రక్కన పెట్టేశాను, మీ మాట వినకుండా నాకు ఎంజాయ్మెంట్ కావాలని, సరదాలు కావాలని లోకాన్ని వెమ్మటి వేసుకొని వెళ్ళిపోయాను, ఆఖరికి ఒక యాక్సిడెంట్ గురైపోయాను, కొన ప్రాణంతో బయటకు వచ్చాను. పాస్టర్ గారు, ఐఎమ్ సో సారీ, నాకు అనిపించింది ఈ కొన ప్రాణం దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడో తెలుసా, ఇప్పటికైనా నేను దేవుని కోసం బ్రతకాలని. మరి ఏం తీసుకున్నావు తీర్మానం అంటే, ఎవరి బిడ్డ చెప్పిన తీర్మానం ఏంటో తెలుసా, నేను ఇకపై జీవితాంతము దేవుని మందిరాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళను అన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమపడతాం. హల్లెలూయా. ఐ నెవర్ లీవ్ ద చర్చ్ ఆఫ్ గాడ్. ఇకపై ఎప్పుడు కూడా దేవుని సంఘాన్ని విసర్జించును. ఈరోజు సంఘాన్ని విసర్జించిన కుటుంబాల్లో శాపం ఎక్కువైపోతుంది, సంఘాన్ని విడిచిపెట్టిన కుటుంబాల్లో దరిద్రం ఎక్కువైపోతుంది, సంఘాన్ని విడిచిపెట్టిన కుటుంబాల్లో అసమాధానం, కలవరం, గొడవలు, బాధలు, హింసలు, భయంకరమైన ప్రతికూలమైన వాతావరణాలు సంఘాన్ని విడిచిపెట్టిన కుటుంబాల్లో మనం చూస్తూ ఉన్నాం. కానీ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు, నీవు నీ కుటుంబము కలిసి ఒక నిర్ణయానికి రావాలి. అదేంటో తెలుసా, యెహోషువ చెప్పిన విధముగా, అయ్యా నేను నా ఇంటి వారము యెహోవాను సేవిస్తామని ఒక మంచి నిర్ణయం యెహోషువ తీసుకున్నాడు. అదే నిర్ణయం ఈ మధ్యాహ్నం ఎవరైతే తీసుకుంటారో దేవుడు వారి కుటుంబాల్ని, వారి పిల్లలను, వారి భవిష్యత్తులో దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిలబెట్టడానికి ఆశపడుతూ ఉన్నాడు. God will bless you. నేను ఆశీర్వదిస్తాడు. నీకు ఏ సమయంలో ఏం కావాలో దేవునికి బాగా తెలుసు, నీకు ఏం ఇవ్వాలో దేవునికి తెలుసు, ఏం చెయ్యాలో దేవునికి తెలుసు. మనం అనుకుంటాం కొన్నిసార్లు, ఏమంటే దేవుడు నాకు మేలు చేయట్లేదండి, దేవుడు పక్షపాతండి, దేవుడు నాకు మంచి చేయట్లేదండి, దేవుడు అబద్ధికుడండి, దేవుడు నన్ను మోసం చేస్తున్నాడండి, పక్కన పెట్టేస్తున్నాడండి. చూసారా వాళ్ళు చూడండి ఎలా దీవించబడుతున్నారు. వాళ్ళ మందిరానికి వచ్చి 2 సంవత్సరాలే, నేను మాత్రం 10 సంవత్సరాల నుంచి వస్తున్నాను. 2 సంవత్సరాల నుంచి వస్తున్న వాడినేమో దేవుడు ఆశీర్వదించాడు, 10 సంవత్సరాల నుంచి వస్తున్న నన్ను మాత్రం దేవుడు ఏం చేశాడు, ప్రక్కన పెట్టేశాడు. నేను ఒక మాట చెప్తాను, దేవుడు నీ సీనియారిటీ చూడడు, నీ సిన్సియారిటీని దేవుడు చూస్తాడు. నీ ఎక్స్పీరియన్స్ని దేవుడు చూడడు, నీ ప్రతిష్టతను దేవుడు చూస్తాడు, నీ సమర్పణను దేవుడు చూస్తాడు, నీ మనసును దేవుడు చూస్తాడు. దేవుడి మందిరానికి నువ్వు వస్తున్నప్పుడు ఎటువంటి మనసుతో, ఎటువంటి ఆలోచనతో నువ్వు వస్తున్నావో సమస్తము దేవుడు పరీక్షిస్తాడు, పరిశీలన చేస్తాడు. నీ ప్రవర్తన బాగుంటే, నీ జీవితం బాగుంటే, నా దేవుడు నువ్వు తలంచిన ప్రతి కార్యం ఏం చేస్తాడో తెలుసా, సఫలపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బెతెస్దా కోనేరు దగ్గర కాళ్ళు చేతులు లేని ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆ వ్యక్తి బెతెస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నాడట, పడిపోయి 38 ఇయర్స్. ఈ రోజుల్లో ఒక 2 రోజులు ఇంట్లో నుంచి బయటికి కదలకపోతే ఎలా అనిపిస్తుంది చెప్పండి అమ్మా. ఒక 2 డేస్ ఇంట్లో నుంచి బయటికి రాకపోతే, అయ్యో బాబోయ్ నేను ఏదో ప్రపంచాన్ని మిస్ అయిపోయాను అన్నట్టుగా చాలామంది ఫీల్ అవుతారు కదా. 38 ఇయర్స్, 38 సంవత్సరాలు ఆ కోనేరు దగ్గర పడిపోయి ఉన్నాడు. ఈ లోపల ప్రభు ఆ ప్రాంతానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువుకి ఆయన అక్కడ ఉన్నాడని తెలిసింది. ఆ కోనేరు బెతెస్దా కోనేటి దగ్గరికి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రభు అంటున్నాడు, నీవు స్వస్థపడ కోరుచున్నావా? డూ యూ వాంట్ టు బికమ్ హీల్? నువ్వు స్వస్థపడ కోరుచున్నావా? ఆశీర్వాదం పొందాలనుకుంటున్నావా? వెంటనే వాడు చెప్పిన మాట ఏంటో తెలుసా, ప్రభువా స్వస్థత పొందాలని నాకు కూడా ఆశగా ఉంది, కానీ ఈ కోనేటిలోకి దించేవారు ఎవరు లేరు, సహాయం చేసేవారు ఎవరు లేరు. నాకుంది, ఆశ ఉంది, స్వస్థత పొందాలని, హీల్ అవ్వాలని, ఒక అద్భుతం, ఒక మిరాకిల్, ఒక బ్రేక్ త్రూ నా జీవితంలో అనుభవించాలని నాకు ఆశగా ఉంది, కానీ దించేవారు మాత్రం ఏ ఒక్కరు కూడా లేరు. చూసారా, నిస్సహాయమైన పరిస్థితి.
ఈరోజు నీ జీవితంలో కూడా ఇలా ఉంటుంది. కొన్నిసార్లు దీవించబడాలని నువ్వు అనుకుంటావు, ఆశీర్వదించబడాలని అనుకుంటావు, సహాయం కోసం అటు ఇటు చూస్తావు, కానీ ఏ ఒక్కరు సహాయం చేసేవారు ఉండకపోవచ్చు. కానీ ఆ బెతెస్దా కోనేటి దగ్గర పడి ఉన్న ఆ వ్యక్తిని లేవనెత్తడానికి నా యేసయ్య ప్రాంతానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. డూ యూ వాంట్ టు బికమ్ హీల్? స్వస్థపడ కోరుచున్నావా? వెంటనే ఆ వ్యక్తి చెప్తాడు, అవునయ్యా నేను స్వస్థత పొందాలనుకుంటున్నాను. వెంటనే ప్రభు ఒక మాట అంటాడు అక్కడ, ఏమన్నా తెలుసా? నీ పరుపెత్తుకొని, ఏమన్నారు చెప్పండి? నీ పరుపెత్తుకొని నడువుము, నువ్వు స్వస్థత పొంది ఉన్నావు. అక్కడ దేవుడు ఏదో మెడిసిన్ ఇచ్చినట్టుగా, ఏమండి ఒక మెడిసిన్ దేవుడు ఇచ్చినట్టుగా, లేకపోతే దేవుడు ఏదో ఇంజెక్షన్ చేసినట్టుగా ఉందా? చెప్పండి. నా ట్రీట్మెంట్ దేవుడు చేశాడా? లేకపోతే ఏమన్నా కోర్స్ ఏమన్నా రాశాడా? బాబు ఇప్పుడు వెళ్ళు, మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత. ఈరోజు హాస్పిటల్ ఎలా ఉన్నాయంటే, మనకు వచ్చిన జబ్బు చాలా కొంచెమే, కానీ అందరు డాక్టర్ల దగ్గరికి ఏం చేయాలంటారు? వెళ్ళాలి, అందరినీ పరామర్శించాలి. ఏమండి ఈరోజు బాగా ఐకానిక్ ప్రపంచం ఎక్కువైపోయిన తర్వాత, మెటీరియల్ పొజిషన్స్ ఎక్కువైపోయిన తర్వాత ఎక్కువగా డాక్టర్స్ కూడా ఇబ్బంది పెట్టేస్తున్నారు పేషెంట్స్ని. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏ మెడిసిన్ రాయలేదు, ఏ ఇంజెక్షన్ ఇవ్వలేదు, ఓన్లీ నోటి మాట. ఆయన మాటలోనే గొప్ప స్వస్థత దాగి ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన మాటలోనే గొప్ప విడుదల. ఈ వ్యక్తి ఎక్కడ పడిపోయి ఉన్నాడు? బెతెస్దా అనబడిన కోనేరు. బెతెస్దా అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? దేవుని మందిరం అని అర్థం. ఇప్పుడు దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత దేవుడు ఆయన మాట ద్వారా నిన్నేం చేస్తాడు చెప్పండి? స్వస్థపరుస్తాడు. స్వస్థతల కోసం ఎక్కడెక్కడికో పరిగెత్తవలసిన పరిస్థితి లేదు. కేవలం దేవుని మాటే నిన్ను స్వస్థపరుస్తుంది. మానసికమైన స్వస్థత నీకు కావాలా? ఆరోగ్యపరమైన స్వస్థత నీకు కావాలా? నీ కుటుంబం ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నావా? ఒక హెల్ప్, ఒక సహాయం కొరకు ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావా? ఏ స్వస్థత నీ జీవితంలో రావాలన్నా ఇక్కడ ప్రకటించబడుతున్న దేవుడు వాక్యము ద్వారా నీకు స్వస్థత, విడుదల, విమోచన దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకే దేవుని మందిరానికి ఎందుకు రావాలి? స్వస్థత కోసం, సహాయము కోసం, విమోచన కోసం రావాలి. ఈ రోజుల్లో చాలామంది విమోచన కావాలని, పాప క్షమాపణ కావాలని తపజపాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఏదో గంగా నదిలో మునిగితే మా పాపాలన్నీ ఏమైపోతాయట? మునిగిపోతాయట. లేదా గోదావరిలో దీక్షలు చేస్తే, కృష్ణా నదిలో దీక్షలు చేస్తే మా పాపాలకు ఏమొస్తాయి? పరిహారం దొరుకుతుందని చాలామంది ఆ ప్రాంతాలకు ఈ ప్రాంతాలకు పరుగులు తీస్తూ ఉన్నారు. ఈ లోకంలో ఎక్కడ నీకు విమోచన దొరకదు. కేవలము యేసు రక్తములో మాత్రమే నీకు విమోచన దేవుడు అనుగ్రహిస్తాడు. ఓన్లీ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తము ప్రతి పాపములను నింగేస్తుందట, పవిత్రపరచునే మాట బైబిల్లో చూస్తున్నాం. యేసు రక్తము చేత నువ్వు కడగబడితే రక్షణ, బాప్తిజం, మారు మనసును పొందగలిగితే నిత్య రాజ్యాల్లో స్వతంత్రించుకుంటావు. మొదటిగా పరిశుద్ధ స్థలంలో నీకేముంది? సహాయం ఉంది. ఆ సహాయం నీకు కావాలా? నా జీవితంలో జరిగిన ఒక సంఘటన మీకు గుర్తు చేస్తాను. 2019లో నేను యూట్యూబ్ పరిచర్య ప్రారంభించాను. యూట్యూబ్ పరిచర్య ద్వారా అనేక మంది జీవితాలు కట్టబడ్డాయి, అనేక మంది రక్షణలోకి వచ్చారు. చచ్చిపోదాం అనుకుని నిర్ణయం తీసుకున్న వారు కూడా ఆ ప్రసంగాల ద్వారా ఎంతోమంది మరలా నేను దేవుని కోసం బ్రతకాలని నిర్ణయించుకునే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. యూట్యూబ్ పరిచర్య ప్రతి బుధవారము రాత్రి 7 గంటలకి యూట్యూబ్లో సందేశం వస్తుంది. అయితే నేను బిజీ స్కెడ్యూల్స్లో ఉండబట్టి అటు ఇటు ప్రార్థనలకు వెళ్తూ, మీటింగ్స్కి వెళ్తూ, దేవుని వాక్యాన్ని అందించడానికి అటు ఇటు వెళ్తూ ఉండబట్టి ఒకరోజు వెడ్నెస్డే వర్తమానానికి నాకు టైం దొరకలేదు. షూటింగ్ చేయడానికి, ఆ వీడియో రికార్డ్ చేయడానికి, ఆ వర్తమానం షూట్ చేయడానికి నాకు టైం దొరకలేదు. ఆ రోజు మంగళవారం. ఏ వారం చెప్పండి? ట్యూస్డే. ఇంకా నాకు ఒకరోజు మాత్రమే టైం ఉంది. నేను షూట్ చేయాలా, మరలా ఎడిటింగ్ టీంకి ఇవ్వాలా, వాళ్ళు దాన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తారు యూట్యూబ్లో. ఓన్లీ మంగళవారం టైం ఉంది, ఒక్కరోజు మాత్రమే ఇంకా గ్యాప్ ఉంది. ఎవరు కూడా పిల్లలు నా దగ్గర ఎప్పుడు యవనస్తులు ఒక 10 నుండి 15 మంది యవన బిడ్డలు పరిచయం చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా కాలేజ్కి వెళ్ళిపోయారు కొంతమంది. మరికొంతమంది కెమెరా పిల్లలు ఏం చేశారంటే, ఒక ఇంపార్టెంట్ మ్యారేజ్ ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్కి వెళ్ళారు.
ఒకరోజు మాత్రమే టైం ఉంది, షూట్ అవ్వలేదు. నేను మాత్రం కొంచెం ఆందోళనలోకి వెళ్తూ ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, మధ్యాహ్నం 2 గంటలు అయిపోయింది. అప్పటికే తండ్రి షూట్ అవ్వలేదు నాయన. ఎంతోమంది దేవుని బిడ్డలు వర్తమానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఏదో ఒక వర్తమానం చెప్పాలి కదా. మరి వర్తమానం షూట్ చేయాలంటే ఖచ్చితంగా కెమెరా ట్రూప్ అక్కడికి రావాలి అని చెప్పి ఎంతో బాధతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రి, నువ్వు సహాయం చేయాలి. నీవు తప్ప ఇంకెవరు ఈ సమయంలో హెల్ప్ చేయలేరు, సహాయం చేయలేరు. నీవు మాత్రమే సహాయం చేయాలి ప్రభు అని చెప్పి దేవుని సహాయం కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ లోపల ఆఫ్టర్నూన్ 3 o'clock అయిపోయింది. ఈ లోపల నా టీంలో ఒక బాబు వచ్చాడు. బ్రదర్, ప్రైజ్లో అని చెప్పాను. ప్రైజ్లో నాన్న, ఏంటి సడన్గా ఇలా వచ్చావు, ఏం జరిగింది, అసలు ఏమైంది? ఈరోజు నువ్వు ఎక్కడికో ఫంక్షన్కి వెళ్తున్నా అని చెప్పావు కదా, ఏం జరిగింది సడన్గా నువ్వు ఇలా వచ్చావు ఏంటంటే, వాడు చెప్పిన సమాధానం తెలుసా పాస్టర్ గారు, నేను కూడా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఫంక్షన్ స్టార్ట్ అయిన ఒక 10 minutes తర్వాత ఆ ఫంక్షన్ ఆ మనిషి ఆ ఇంటి మనిషి ఎవరైతే ఉన్నాడో ఆ ఓనర్కి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడట. ఏమేమి చెప్పండి, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఫంక్షన్ ఏమైపోయింది, ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయింది. నేను ఇక్కడికి వచ్చేసాను. అది కొంచెం బాధాకరంగా ఉందేమో కానీ ఆ సమయంలో నాకు ఏమనిపించిందో తెలుసా, నా కోసం దేవుడు ఒక వికెట్ని ఏం చేశాడు చెప్పండి. నా కోసం దేవుడు ఒక వికెట్ని ఏం చేశాడు, పడగొట్టాడు. వర్తమానం షూట్ అవ్వడానికి, నాకు సహాయం చేయడానికి నా కోసం దేవుడు అక్కడ ఒక మనిషిని ఏం చేశాడు, పంపించేశాడు. ఎంత గొప్ప దేవుడు అయ్యా అనిపించింది. ప్రైజ్ లార్డ్. ఎలానే ఉంటాయి దేవుని సహాయాలు. కొన్నిసార్లు క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా దేవుడు నీకు ఆదరణగా నిలబడతాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమును గణపరుద్దాం. హల్లెలూయా. క్లిష్టమైన పరిస్థితులు నీ జీవితంలో సంభవించిన దేవుడు కొన్నిసార్లు నీకు సహాయం చేస్తాడు. ఏ సహాయం నీకు కావాలన్నా పరిశుద్ధ స్థలంలో నీకు ఏం చేస్తాడు, దేవుడు అనుగ్రహిస్తాడు. రెండవది, పరిశుద్ధ స్థలంలో మనకేం దొరుకుతుంది? కీర్తన గ్రంథం 46వ కీర్తన, సామ్ నెంబర్ 46 verse 4. కీర్తన గ్రంథము 46వ అధ్యాయము 4వ వచన భాగం. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరము యొక్క పరిశుద్ధ స్థలమును సంతోషపరుస్తూ ఉన్నవి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. చెప్పండి అమ్మా. ఒక నది కలదు, దానిని ఏమొస్తున్నాయట చెప్పండి, ఏమొస్తుందట, కాలువ. ఆ కాలువ వెళ్ళి నేరుగా మందిరము యొక్క పరిశుద్ధ స్థలాన్ని ఏం చేస్తుంది, సంతోషపరుస్తూ ఉంది. ఇప్పుడు ఈ నది ఎవరు? బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, నేనే జీవ నది, ఐఎమ్ ద రివర్ ఆఫ్ లైఫ్. నేనే జీవనదిని. ఇక్కడ రాయబడిన నది ఎవరికి సాదృశ్యం అంటే మన ఆరాధ్య దైవమైన యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యం, సూచనగా ఉంది. ఇప్పుడు ఈ నదిలో నుండి వస్తున్న కాలువ దేనికి గుర్తుగా ఉంది అంటే బైబిల్లో యేసు ప్రభు అంటాడు, నేనే చెప్పండి మార్గమును సత్యమును జీవమును అంటాడు. మరొక చోట దేవుడు ఏం రాస్తాడు తెలుసా, నేనే జీవాహారాన్ని, అనగా నేనే వాక్యమై ఉన్న దేవుడు. నది యేసుక్రీస్తు ప్రభువారైతే నదిలో నుంచి వస్తున్న కాలువ దేవుని వాక్యానికి సూచన కనబడుతూ ఉంది. ఇప్పుడు ఈ కాలువ వెళ్ళి నేరుగా పరిశుద్ధ స్థలము అనబడిన దేవుని మందిరాన్ని ఏం చేస్తుందట, సంతోషపరుస్తూ ఉందట. అంటే ఇప్పుడు దేవుని వాక్యము ప్రతి విశ్వాసం ఏం చేస్తుంది, సంతోషపరుస్తుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమును గణపరుద్దాం. హల్లెలూయా. దేవుని వాక్యం నేను ఏం చేస్తుందమ్మా, సంతోషపరుస్తుంది. రోజుల్లో చాలా మంది దేవుని వాక్యము కొరకు మందిరానికి వస్తున్నారా, టైం పాస్ కోసం దేవుని మందిరానికి వస్తున్నారా, ఆలోచన చేయాలి. కొంతమంది టైం పాస్కి వచ్చే విశ్వాసులు కూడా ఉంటారు. ఇంట్లో కూర్చుంటే మళ్ళీ పాస్టర్ గారు ఏమంటారు, ఆ రోజు అడుగుతారు కదా, మళ్ళా గృహదర్శనానికి వచ్చినప్పుడు మా తల్లి ఎందుకు రాలేదమ్మా అన్నప్పుడు ఏదో ఒక కారణం వల్ల చెప్పాల్సి వస్తుంది. ఏదో వెళ్ళాలో కూర్చున్నావులే అని చెప్పి టైంపాస్కి వచ్చే క్రైస్తవులు కొంతమంది ఉన్నారు. వీళ్ళెవరో తెలుసా, టైంపాస్ క్రైస్తవులు. వీళ్ళు
వాక్యాన్ని విని జీవితాలు మార్చుకోవాలనుకునే క్రైస్తవులకు కాదు. ఇప్పుడు దేవుని ముందు నువ్వు ఎందుకు రావాలి అంటే టైంపాస్ చేయడానికో, లేకపోతే కొంతమంది చూడండి వాక్యం మొదలేద్దాం అనుకున్న లోపల ఏం చేస్తారు తెలుసా? చెప్పండి, ఏం చేస్తారు చెప్పండి? అదేంటో తెలియదు కానీ అమ్మ ఇక వాక్యం చదువుకుందాం అనుకున్న లోపల నాకేమొస్తుంది చెప్పండి? ఇక నిద్ర వచ్చేస్తుంది. మళ్ళీ ఎవరైనా ఇలా కదిలించి అమ్మ ఎందుకు నిద్రపోతున్నానంటే నేను నిద్రపోతున్నానా? నేను పాస్టర్ గారి గురించి విజన్ చూస్తున్నాను, దర్శనం చూసేస్తున్నాను, నిద్రపోతున్నాను ఎవరు చెప్పారు? మందిరానికి వచ్చి నిద్రపోయే బ్యాచ్ కొంతమంది. వాక్యము మీద కాన్సన్ట్రేషన్ లేకుండా సేవకుడు ఏం చెప్తున్నాడు, ఈరోజు ఏ వాక్యం దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఈ ఆలోచన లేకుండా మరి అదేదో మందిరానికి రాగానే ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు నిద్ర సాతాను పట్టుకుంటుంది కొంతమందిని. ఏ సాతాను చెప్పండి? ఏది సాతాను చెప్పండి? ఒకసారట ఒక ప్రాంతంలో సాతాన్లు అన్నీ కలిసి మీటింగ్ పెట్టుకున్నాయట. ఏమి కలిసి పెట్టుకున్నాయి చెప్పండి? సాతాన్లన్నీ కలిసి ఒక మీటింగ్ పెట్టాయి. ఇప్పుడు ఆ మీటింగ్ ఒక టైటిల్ ఉంది. ఇప్పుడు మనం ఈరోజు ఒక టైటిల్ పెట్టాం, ఏంటి? మందిర వార్షికోత్సవ ఆరాధన. ఇప్పుడు సాతాన్ల మీటింగ్ కూడా ఒక టైటిల్ పెట్టేశారు వాళ్ళు. ఏమని? క్రైస్తవుని ఎలా చెడగొట్టాలి. చెప్పండి, టైటిల్ ఏంటి? క్రైస్తవ విశ్వాసుల్ని ఎలా చెడగొట్టాలి, పాడు చేయాలి. ఈ లోపల కొంతమంది సాతాన్లు అందరూ అలా వచ్చి కూర్చున్నారు. ఈ లోపల పెద్ద సాతాను కూడా వచ్చాడు. ప్రైజ్ లార్డ్. హెడ్ వచ్చాడు. వచ్చి అందరిని అడుగుతూ ఉన్నాడు, సాతాన్లారా క్రైస్తవుని చెడగొడుతున్నారు అంటే వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? అవునండి చెడగొడుతున్నామండి. ఒక సాతానుగా లేచి అన్నాడు, నేను కేవలం పురుషులను మాత్రం ఏం చేస్తున్నాను? చెడగొడుతున్నాను. పురుషులను చెడగొడుతున్నాను. ఎలా అంటే వాడు అంటాడు, ఆదివారం మందిరానికి రానివ్వకుండా వ్యాపారాల్లో వాళ్ళని ఏం చేస్తున్నాను? బిజీ చేస్తున్నాను. ఉద్యోగాల్లో వారిని ఏం చేస్తున్నాను? బిజీ చేస్తున్నాను. దేవుని మందిరానికి రానివ్వకుండా సంపాదన మీద వారిని పెట్టేస్తున్నాను. వండర్ఫుల్, కూర్చో అన్నాడు. నెక్స్ట్ సాతానుగా నిలబడి అన్నాడు, నేను కేవలం స్త్రీలు మాత్రమే టార్గెట్ చేశాను. స్త్రీలను టార్గెట్ చేసావా? ఎలా టార్గెట్ చేసావు అంటాడు, దేవుని మందిరానికి పంపిస్తున్నాను కానీ వారు వాక్యం వినకుండా చేస్తున్నాను. ఎలా సాధ్యంరా? ఎలా సాధ్యం ఏంటి? చిన్నగా నిద్రలోకి తీసుకెళ్తున్నాను. ఆ నిద్ర కాస్త వేరే లోకంలోకి వారిని తీసుకెళ్తున్నాను. అలా మందిరానికైతే చెప్పండి, మందిరానికైతే వెళ్తున్నారు కానీ వాక్యం మాత్రం వినట్లేదు. ఉన్నారా మనలో ఎవరైనా ఇటువంటి వారు? ఉన్నారు ఎవరైనా ఇటువంటి వారు? ఉన్నారని పాస్టర్ గారు చెప్తున్నారంటే ఖచ్చితంగా ఎక్కడో ఉండే ఉంటారు. ఉండకుండా ఎందుకు ఉంటారులేండి? ఈ బ్యాచ్ అన్ని ప్రాంతాల్లో ఉంటారులేండి. మీకు ఒక విషయం చెప్పమంటారా? దైవజనుడు అంటే అర్థం ఏంటో తెలుసా? సోమవారం నుండి శనివారం వరకు ప్రభు పాదాల దగ్గర కష్టపడి మోకాలు వేసి అన్నపానములు మానుకొని, అయ్యా నీ బిడ్డలు వాక్యం కోసం మందిరానికి వస్తారు, ఏ వాక్యం అవసరమో ఆ వాక్యం నాకు ఇవ్వు ప్రభు అని చెప్పి ప్రభు పాదాల దగ్గర అన్నపానాలు మానుకొని కడుపులో కట్టుకొని ఉపవాసం ఉండి ప్రభు దగ్గర వాక్యాన్ని నేర్చుకొని వచ్చి సంఘానికి చెప్తున్నాడు నిజమైన దైవజనుడు. ఆ వాక్యాన్ని నువ్వు ప్రక్కద్రోవ పట్టిస్తున్నావా? ఆ వాక్యాన్ని నువ్వు మర్చిపోతున్నావా? పెడచెవున పెడుతున్నావా దేవుని వాక్యాన్ని? కొంతమంది ఏం చేస్తారు తెలుసా? వాక్యము ఇటు విని ఆ వంటదా తల్లిగారు, అమ్మ వాక్యం విన్నారా అంటే ఆమె ఏమంటారు తెలుసా? విన్నానండి. ఈ చెవు నుంచి విని ఈ చెవు నుంచి ఏం చేస్తుందని బయటికి పంపించేస్తుందని. ఒకసారి పాస్టర్ గారు, ఒక లాయరు, ఒక డాక్టర్ ముగ్గురు కలిసి వేటకెళ్ళారట. దూరంగా ఒక లేడీ కనుక ఒక జింక పిల్ల కనపడింది. ముగ్గురు చేతుల్లో గన్నులు ఉన్నాయి. రెడీ 1 2 3 షూట్ అని చెప్పి ముగ్గురు కాల్ చేశారు. ఒక బుల్లెట్ మాత్రం వీళ్ళ జింకకి ఏం చేసింది? తగిలింది, కింద పడిపోయింది. ఇప్పుడు ముగ్గురు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అంటున్నారు. డాక్టర్ గారు అంటున్నాడు, ఇది నేను కొట్టిన బుల్లెట్టే. ఈ లోపల లాయర్ అంటాడు, కాదు కాదు నువ్వు కొట్టింది కాదు, ఈ బుల్లెట్ ఎవరు కొట్టారు? నేను కొట్టాను అంటాడు. ఈ లోపల ఇద్దరు తగకెళ్ళిపోతే పాస్టర్ గారు వచ్చి అన్నాడు, అసలు మీరు ఎవరు కాదు, ఈ బుల్లెట్ నేను కొట్టాను.
డాక్టర్ గారు అన్నాడు, సరే నేను ఎంతైనా డాక్టర్ని కాబట్టి వైద్యం నాకు తెలుసు కాబట్టి అసలు ఆ బుల్లెట్ ఎక్కడ తగిలిందో చూస్తానని చెప్పి అటు ఇటు ఆ జింక పిల్లని మొత్తం తిప్పి చూశాడు. చూసి బయటకు వచ్చి నిలబడి లేచి ఎట్టకేలకు అంటున్నాడు, ఇది ఖచ్చితంగా పాస్టర్ గారు కొట్టిన బుల్లెట్టే. అంత త్వరగా అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు పాస్టర్ గారు కొట్టిన బుల్లెట్ అంటే? ఆయన చెప్తున్నాడు, ఈ బుల్లెట్ ఈ చెవులో నుంచి వెళ్ళి ఈ చెవులో నుంచి ఏం చేసిందట, బయటకు వచ్చింది కాబట్టి ఇది ఖచ్చితంగా పాస్టర్ గారు కొట్టిన బుల్లెట్టే. ఈ లోపల లాయర్ గారు డాక్టర్ గారు అంటున్నారు, పాస్టర్ గారు ఇది మీ చర్చిలో జరుగుద్దా అంటే పాస్టర్ గారు చెప్పి మారేంటి తెలుసా, ప్రతి ఆదివారం జరిగేది ఇదే కదా, ప్రతి ఆదివారం జరిగేది ఇదే కదా. చూస్తున్నారు ఎంత విచిత్రమైన క్రైస్తవులు. దేవుని వాక్యము నువ్వు పెడచెవిని పెడుతున్నావేమో, కానీ నీ కష్టాల్లో నీకు ధైర్యాన్ని ఇచ్చేది దేవుని వాక్యమే. శ్రమల్లో ఆదుకునేది దేవుని వాక్యమే. ఈ చీకటి లోకములో అపవిత్రమైన పాప భూయిష్టమైన ఈ లోకములో నువ్వు ఎలా పవిత్రంగా జీవించాలో, పరిశుద్ధంగా ఎలా బ్రతకాలో, దేవుని కోసం మంచి నిర్ణయాలు ఎలా తీసుకోవాలో నీకు నేర్పించేది దేవుని వాక్యమే. నీ పాపిష్టి జీవితాన్ని మార్చేది దేవుని వాక్యం. కష్టంలో నువ్వు ఉన్నావా, శ్రమలో నువ్వు ఉన్నావా, శోధనలో నువ్వు ఉన్నావా, ఇరుకుల్లో నువ్వు ఉన్నావా, ఒంటరితనంతో నువ్వు బాధపడుతున్నావా, ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నువ్వు ఉన్నా దేవుని వాక్యం నీకు ధైర్యాన్ని ఇస్తుంది, లేవనెత్తుతుంది, ధైర్యపరుస్తుంది, ఉన్నతమైన స్థలంలో నిలబెడుతుంది. అదే దేవుని వాక్యం. ఏమంటే ఈ లోకంలో చాలా పుస్తకాలు ఉన్నాయి. దేవుని వాక్యానికి ఆ తర్వాత వేరే పుస్తకాలకి, బైబిల్కి వేరే పుస్తకాలకి తేడా ఏంటో తెలుసా? వేరే పుస్తకాల్లో మనిషికి మధ్య జరిగిన సంభాషణ రాశారు. ఒక మానవునికి మధ్య జరిగిన ఒక కన్వర్సేషన్ వేరే పుస్తకాల్లో ఉన్నాయి. కానీ ప్రపంచ చరిత్రలో దేవుని వాక్యానికి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? ఇది దేవునికి మానవునికి మధ్య జరిగిన సంభాషణ. This is the conversation between God and human being. మనిషికి దేవునికి జరిగిన సంభాషణ. ఈ వాక్యము దేవునికి ఇచ్చిన వినూత్నమైన బహుమానం అని గుర్తించు. నిర్లక్ష్యం చేయకు దేవుని వాక్యాన్ని, పక్కన పెట్టేకు దేవుని వాక్యాన్ని. నేను ఒక మాట చెప్పగలను, రాబోయే దినాల్లో ఇటువంటి వాక్యం నీకు దొరకదు. బైబిల్ అంటేనే కదా, సోమరి చీమల యొద్దకు వెళ్ళు, వాటి నడతను నువ్వేం చేయమన్నాడు, జ్ఞాపకము చేసుకున్నాము. ఎందుకయ్యా? అవి వేసవి కాలములోని తమ ఆహారాన్ని ఏం చేస్తాయి, సమకూర్చుకుంటాయి. వేసవి కాలం అంటే మీరు అనుకోవచ్చు, చెప్పండి ఎండాకాలము లేకపోతే చలికాలమో లేకపోతే శీతాకాలం గురించి రాసిన అనుకోవచ్చు. కానీ చీమలకి ఎంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు తెలుసునమ్మా. వేసవి కాలం ముందే, వేసవి కాలం వస్తుంది అనుకుంటున్నప్పుడే ఆహారాన్ని ఏం చేస్తాయి అవి, వాటికి తెలుసు. వర్షాకాలం నీళ్ళల్లో మేము కొట్టుకొని పోతాం, శీతాకాలం లేకపోతే చలికాలం మాకంత క్షేమం కాదు, అందుకే ఈ వేసవి కాలంలోనే మాకు ఆహారము కావాలనుకొని సిద్ధపరచుకుంటాయి. అలా ఉన్నావా నీవు? వాక్యం కొరకు నువ్వు సిద్ధపరచుకొని వస్తున్నావా? నీ మనసును సిద్ధపాటు చేసుకొని వస్తున్నావా? ఒక ప్రశ్న అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి. మీలో ఎంతమంది ప్రతి ఆదివారం మందిరానికి వచ్చేటప్పుడు దేవా నాతో మాట్లాడు అని ప్రార్థన చేసుకుని వచ్చేవారు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ కూడా హాఫ్ హ్యాండ్సే. ప్రతి ఆదివారం ఎవ్రీ సండే ప్రతి విశ్వాసం నేను చెప్పే మాట ఏంటో తెలిసిన, దేవుని మందిరానికి వచ్చే ముందు నీ కుటుంబంతో కలిసి ఒక్క నిమిషం నిలబడి, ప్రభువా ఈరోజు ఏ వాక్యం అయితే నాకు అవసరమో ఆ వాక్యం చేత మీరు నాతో మాట్లాడండి. మర్చిపోవద్దు వాక్యాన్ని. కొంతమంది మర్చిపోతారు, కొంతమంది వాక్యాన్ని గుర్తుపెట్టుకోరు, మర్చిపోయే స్వభావం కొంతమందిది. అన్నీ గుర్తుపెట్టుకుంటారు. 10 సంవత్సరాల క్రితం జరిగిన గొడవ కూడా చెప్పండి అమ్మా. అమ్మ తల్లి అత్తగారితో ఎందుకు మాట్లాడలేదమ్మా అంటే, మా అత్తగారికి నాకు పెద్ద గొడవ అయిపోయిందండి. ఎప్పుడైంది తల్లి? 10 సంవత్సరాలు అయిపోయిందండి. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది చెప్పండి? 10 సంవత్సరాలు జరిగిన ట్రాజడీ కూడా గుర్తుంటుంది అమ్మగారికి. కానీ చెప్పండి, నిన్నగాక మొన్న ఆదివారం చెప్పిన వాక్యం మాత్రం కొంతమందికి. ఆ మధ్య ఒక స్త్రీ దేవుడిని మందిరానికి వచ్చిందట. ఒక ఆమె చక్కగా పాస్టర్ గారు దేవుని వాక్యం చెప్పాడట. ఇంటికి వెళ్ళిపోయాక భర్త అడిగాడమ్మా, ఈరోజు అయ్యగారు ఏం వాక్యం చెప్పారమ్మా అంటే ఆమె చెప్తుందట, ఈరోజు మొత్తానికైతే కొరివి దయ్యాల గురించి చెప్పాడండి అని చెప్పిందట.
ఏ దయ్యాల గురించి? కొరివి దయ్యాల గురించి చెప్పాడా? ఇంకా వేరే అంశం పాస్టర్ గారికి దొరకలేదా? కొరివి దయ్యాల గురించి చెప్పాలా? అతను ఇంటరాగేషన్ చేశాడు. అసలు కొరివి దయ్యాల గురించి చెప్పడం ఏంటో బాబు అని చెప్పి ఇంటరాగేషన్ చేస్తే ఫైనల్గా రిజల్ట్ బయటకు వచ్చింది. కొరింథీయులకు రాసిన పత్రికలో నుంచి అయ్యగారు వాక్యం చెప్పాడంట. ఏ పత్రికలో? అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి పత్రిక రాశాడు కదా, ఆ కొరింథీయులకు రాసిన పత్రిక గురించి చెప్పాడట. ఏమగారు ఇంటికి వెళ్ళి ఏం చేస్తుంది? ఆ చెప్పాళ్ళ మొత్తానికి కొరివి దయ్యాల గురించి. చూసారా? ఎవరైనా ఉన్నారా మనలో ఇటువంటి వారు? దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, వాక్యాన్ని నీ హృదయంలో ముద్రించుకో, స్థాపించుకో. వాక్యాన్ని నీ హృదయంలో దాచిపెట్టుకో, మర్చిపోవద్దు. ఏదైనా జీవితంలో మర్చిపో, కానీ దేవుని వాక్యాన్ని పాటించడం మాత్రం మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి. ఈ నదిలో నుంచి వస్తున్న కాలువ పరిశుద్ధ స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఏం చేస్తుందట? సంతోషపరుస్తుందట. ప్రతి నెల 1వ తేదీన వాగ్దాన సందేశ కూడిక మందిరంలో జరుగుతుంది. మా మందిరంలో యథార్థంగా ఒక సాక్ష్యం మీకు చెప్తాను. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎప్పుడో ఎన్నో రోజుల నుంచి వారిద్దరికి సమస్యలు ఉండటం, మిస్అండర్స్టాండింగ్స్ ఉండటం వల్ల వారిద్దరు కూడా మాట్లాడుకోలేకపోయారు, దూరంగా జీవిస్తూ ఉన్నారు. అయితే ఆ సందేశ కూడికకు ఆమె గారు వచ్చారు దేవుని వాక్యం విందామని. ఆమె గారికి తెలియకుండా భర్త కూడా ఏం చేశాడు చెప్పండి? మందిరానికి వచ్చారు. ఇప్పుడు ఇద్దరు సపరేట్గా, ఒకరికి తెలియకుండా ఒకరు దేవుని మందిరానికి వచ్చారు. ఆ రోజు దేవుడు మాట్లాడి వారి బాధల నుండి విముక్తి కలుగచేసి సంతోషాన్ని ఇచ్చాడట. ఆ తర్వాత వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళారు తెలుసా? విడిగా వచ్చిన ఇద్దరు కలిసి వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరము నువ్వు బాధతో వచ్చిన వాక్యము నీకు సంతోషాన్ని ఇచ్చి పంపిస్తుంది. సమస్యలతో వచ్చావా, ఇరుగులతో వచ్చావా, ఇబ్బందులతో వచ్చావా, దుఃఖపడుతూ ఏడుస్తూ కన్నీటితో వచ్చావేమో, కానీ దేవుని వాక్యము ఆనందముతో సంతోషముతో నిన్ను ఆశీర్వదించి పంపించును గాక. ఆమేన్. ఆఖరి మాట ఒక్కటి నేను చెప్పి ముగిస్తాను. యెహెజ్కేలు గ్రంథం 41వ అధ్యాయం 23వ వచన భాగం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 41వ అధ్యాయం 23వ వచన భాగం. త్వరగా మందిరమునకును పరిశుద్ధ స్థలమునకును ఎన్ని వాకిన్లు ఉన్నాయంట? పరిశుద్ధ స్థలమనబడిన దేవుని మందిరానికి 2 వాకిన్లుండెను. ఒక్కొక్క వాకిలి మరియు గోడల మీద ఉన్నట్లుగా మందిరపు వాకిన్ల మీదను కెరూబులను ఖర్జూరపు చెట్లును చెక్కబడి ఉండెను. దేవునికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధ స్థలానికి ఎన్ని వాకిన్లు ఉన్నాయట? ఇక నా వైపు చూస్తూ వినండి. ఎన్ని వాకిన్లు ఉన్నాయట? 2 వాకిన్లు ఉన్నాయట. వాకిన్లలో ఏమి సంచరిస్తున్నాయి అంటే కెరూబులు. అందరూ చెప్పండి, ఏం సంచరిస్తున్నాయి? స్వరం ఎత్తి నా వైపు చూస్తూ గట్టిగా చెప్పాలి. కెరూబులు సంచరిస్తూ ఉన్నాయి. ఈ కెరూబులు ఎక్కడ సంచరిస్తున్నాయి అని మనం గమనిస్తే దేవుని వాక్యం తెలియజేస్తుంది. మందిరపు యొక్క వాకిన్లలో మందిరము యొక్క వాకిన్లలో కెరూబులు సంచరిస్తూ ఉన్నాయి. ఇక్కడ రాయబడిన కెరూబు ఎవరికి సాదృశ్యం అంటే రక్షించబడిన ప్రతి విశ్వాసికి కెరూబు సాదృశ్యంగా ఉంది. పరలోకంలో కెరూబులు ఉన్నాయి, దేవుని దూతలుగా పిలువబడుతూ ఉన్నారు. ఇప్పుడు పరలోకములో కెరూబులు దేవుని దూతలైతే, ఈ లోకములో రక్షించబడిన ప్రతి విశ్వాసి, దేవుని మందిరానికి వస్తున్న ప్రతి విశ్వాసి కెరూబుకు సూచనగా కనబడుతూ ఉంది. ఇప్పుడు కెరూబులు మందిరపు వాకిళ్లలో ఉన్నట్టుగా ప్రతి విశ్వాసి ఎల్లవేళలా బ్రతికినంత కాలం మందిరపు వాకిళ్లలో సంచరించే వారిగా ఉందురు గాక. హల్లెలూయా. ఇప్పుడు మందిరపు వాకిళ్లలో సంచరిస్తే దేవుడు మనకేమిస్తాడో తెలుసా? మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచన భాగం చదువుకుందాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచన భాగం. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి
తీసుకొని రండి. ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలను నేను కృమ్మరించదను. దేవునికి స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా. మందిరపు వాకిండ్లలో దేవుడు ఏమి ఇస్తాడు తెలుసా? పట్టజాలనంత, చెప్పండి, అక్కడ రాశాడు కదా, పట్టజాలనంత విస్తారమైన. మనం ఆరాధించే దేవుడు దీవెనలకు దాత. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సర్వ సంపదల గనిగా పిలువబడుతున్నాడు. మందిరపు వాకిండ్లలో ఏ విశ్వాసైతే మానక మందిరములో ఉంటారో, పరిచర్య అనుభవంలో ఉంటారో, దేవుని సేవకుడు సేవకురాలు ఏ పరిచర్య అయితే నమ్మకంగా బాధ్యత కలిగి అప్పగిస్తారో, అప్పగించిన బాధ్యతను మీరు ఏం చేయాలా? నెరవేర్చేవారుగా ఉన్నారు. కొంతమంది, అమ్మ ఈ చైర్స్ కొంచెం అక్కడ పెడతామంటే, నేనా? నా శాలరీ ఎంతో తెలుసా మీకు? నా స్థితి ఏంటో తెలుసా? ఆఫీసులో ఎంటర్ అయిపోతే చాలు అందరూ వంగొంగి నమస్కారం చేస్తారు నాకు. అటువంటిది నేను ఈ కుర్చీని ఇక్కడ పెట్టాలా? ఎస్, పెట్టాలి. దేవుని మందిరంలో అందరూ సమానమే. పేదవాడైనా ధనికుడైనా, విద్య లేని పామరుడైనా విద్యావేత్తవాడైనా, చిన్నవాడైనా పెద్దవాడైనా, దేవుని మందిరములో పరిచర్య అనుభవం కలిగి ఉంటే దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. పరిచర్య చేయడానికి ఏమండి స్థాయి అవసరమా? ఒకవేళ నువ్వు స్థాయి చూసుకుంటే అసలు దేవుని స్థాయి అంతా నిన్ను ఆశీర్వదించడానికి. ఆయన నీ ప్రార్థన వింటున్నాడే, నీ సమస్యకు పరిష్కారం ఇస్తున్నాడే, నువ్వు ఏడుస్తున్నప్పుడల్లా దేవుడు నిన్ను ఓదారుస్తూ ఉన్నాడే. మరి ఆయన స్థాయి ఏంటి? ఆయన గొప్ప దేవుడై ఉన్నప్పటికీ సామాన్య వ్యక్తిగా ఈ లోకానికి ఏం చేశాడు? దిగి వచ్చాడు. ఎందుకో తెలుసా? ఆయన మనందరికీ తన ప్రేమను పంచాలని. ఈరోజు దేవుని మందిరంలో నా దగ్గర పరిచర్య చేసే పిల్లలు 10 మంది దాకా ఉన్నారని చెప్పాను కదా. ఏమన్నా బిడ్డలు? వాళ్ళందరూ సాఫ్ట్వేర్లు, 2 డాక్టర్లు ఉన్నారు, 2 ఇంజనీర్లు చదువుతున్నారు. ఆ తర్వాత ఇంకా కొంతమంది జాబ్స్ చేస్తున్నవారు చాలామంది ఉన్నారు. వారందరూ కూడా ఏనాడు కూడా నా దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు నేను ఇది చేయాలంటే కొంచెం హెసిటేషన్గా ఉందని ఏనాడు కూడా చెప్పలేదు. బాత్రూమ్లు, మా సంఘంలో బాత్రూమ్ కడిగే వ్యక్తులు తెలుసా? 75,000 రూపాయలు ఉద్యోగం చేసే వ్యక్తి, 75,000 రూపీస్ శాలరీ కలిగిన వ్యక్తి ప్రతి ఆదివారం ఉదయం బాత్రూమ్స్ క్లీన్ చేస్తాడు. ఎవ్రీ సండే వర్షిప్ అయిపోయాక మరలా అదే బాత్రూమ్స్ క్లీన్ చేసి వెళ్తాడు. మందిరపు వాక్యంలో ఎప్పుడు సంచరిస్తూ ఉంటారు. పరిచర్య అనుభవం, దేవుని సేవకుడు ఏం చెప్పాడో ఆ పరిచర్య ఎగ్జాక్ట్గా చేసి సంపూర్ణతగా నమ్మకంగా ఉండేవారుగా ఉండాలి. కొంతమంది పాస్టర్ గారు చూసి అంతవరకు అవి ఇవి గడ్డలు పట్టుకుని తిప్పుతూ ఉంటారు. పాస్టర్ గారు చూసి చూడక వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పడి వెళ్ళిపోదాం అని చెప్పేవాళ్ళు ఎంతమంది లేరండి? అది నమ్మకత్వమేనా? అది నమ్మకత్వమేనా? బైబిల్ ఒక మాట రాస్తాడు, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఎవరికి దీవెనలు మెండుగా వస్తాయి? ఎవరికి ఆశీర్వాదాలు వస్తాయంటే నమ్మకంగా పనిచేసే వారికి. సేవకుడు చూస్తున్నా చూడకపోయినా, దైవజనుడు ఉన్నా లేకపోయినా, తోటి విశ్వాసులు ఉన్నా లేకపోయినా, భారం భుజాల మీద వేసుకొని నేను చేస్తాను అని నమ్మకమైన యోధుల కోసం దేవుడు అంచెదినాల్లో చూస్తూ ఉన్నాడు. అటువంటి నమ్మకమైన వారిని దేవుడి సంఘంలో లేవనెత్తునుగాక. పదవ భాగం తీసుకొచ్చి ఎవరికి ఇవ్వాలట? చదువుకున్నాం కదా ఇందాక. ఏ భాగం చెప్పండి? నీ శాలరీ 50,000 అనుకో, దాంట్లో 10th పార్ట్ ఎంత చెప్పండి అమ్మా. అక్కడ ఎవరు 500 అంటున్నారు, కొంతమంది అలానే ఉన్నారు. 10వ భాగం 5,000 అయితే 1,000 రూపాయలు తీసుకొచ్చి సేవకుడి చేతుల్లో పెట్టి, పాస్టర్ గారు నాకు 10వ భాగం అండి, ప్రార్థన చేయండి అండి. అది 10వ భాగం అవుతుందా? అది 10వ వంతు అవుతుందా? బైబిల్లో ఒక మాట దేవుడు ఏమన్నాడు తెలుసా? 10వ భాగాన్ని దొంగిలించువాడు దేంతో సమానం? దొంగలకు దేవుని రాజ్యం ఉంటుందమ్మా? దొంగలు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారా? దేవునికి రావలసిన అర్పణ దేవునికి ఇవ్వకుండా, దేవునికి ఇవ్వాల్సిన ప్రతిష్టర్పణలు, ప్రథమ ఫలాలు దేవునికి ఇవ్వకుండా దాంట్లో సగం నొక్కేసేవారు ఉంటారు. వీళ్ళెవరంటే ఆశీర్వాదాలు పొందుకోలేని క్రైస్తవులు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, మందిరపు వాకిళ్లలో ఎవరైతే
సంచరిస్తూ వారి 10వ భాగం దేవునికి ఎవరైతే అర్పిస్తారో వారికి దేవుడు ఆకాశ వాకిండ్లు, ఏ వాకిండ్లట చెప్పండి, ఏ వాకిండ్లట? మన ఇంట్లో వాకిళ్ళు ఎన్ని ఉంటాయి? ఎంత ఉంటుంది చెప్పండి ప్లేస్? మాకు అనుకుంటే ఒక 100 మీటర్స్ వాకిల్ ఉంటుందేమో, లేకపోతే ఒక 150 మీటర్స్ వాకిల్ మన ఇంట్లో ఉంటుందేమో మన గృహాల్లో. కానీ ఆకాశ వాకిళ్ళు, ఆకాశం ఎంత విశాలమని తెలుసా? ఎవరు కొలవలేనిది ఆకాశ వాకిళ్ళు ఇస్తాడు, ఇప్పుతాడు. నీ కుటుంబంలో సమృద్ధి దీవెనలు దేవుడు కుమ్మరించడం ప్రారంభిస్తాడు. రీసెంట్గా ఒక సహోదరుడు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, నాకు బాగా పరిచయం. తన ఫస్ట్ శాలరీ తీసుకొచ్చి ప్రార్థన చేయించుకున్నాడు. అయ్యా నా మొదటి శాలరీ అని చెప్పాడు. మీకు కొంచెం ఖర్చులు ఉంటాయి కదా, అవసరం ఉంటుంది కదా బ్రదర్, మీరు ఉంచుకోవచ్చు కదా అంటే, లేదు నేను నిశ్చయించుకున్నాను, నా ఫస్ట్ శాలరీ 30,000 రూపాయలు నేను మందిరానికి ఇస్తున్నానని చెప్పి ఇచ్చేసాడు. ప్రార్థన చేశాను. నెక్స్ట్ మంత్ అదే బ్రదర్ నా దగ్గరికి కొంచెం సాక్ష్యం చెప్తాడు. ఏమని? పాస్టర్ గారు, రీసెంట్గా నేను ఆఫీస్లో పనిచేస్తూ ఉన్నాను కదా, 1 మంత్ అయింది నాకు జాబ్ వచ్చి. నా మొదటి శాలరీ తీసుకొచ్చి 30,000 ప్రభు సన్నిధిలో పెట్టి ప్రార్థన చేయించుకున్నాను. దేవుడు చేసిన కార్యం ఏంటో తెలుసా? ఈ నెల అయిపోయిన తర్వాత ఫస్ట్ డే మేనేజర్ పిలిచాడు, బాస్ పిలిచాడు, బాబు ఇలా రా. ఎందుకో ఈ నమ్మకత్వాన్ని చూశాను, నీలో ఉన్న ఆ అఫిషియాలిటీ చూశాను. నువ్వు మంచిగా ఆఫీస్లో పనిచేస్తున్నావు, నమ్మకంగా పనిచేస్తున్నావు. 30,000 కాదు నాయన, నీకు 1,25,000 రూపాయలు ఉద్యోగం ఇస్తున్నా అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 1,25,000 రూపీస్, 1,25,000 రూపాయల ఉద్యోగం. ఆ సహోదరుడు చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? నా ప్రథమ జీతం, నా ప్రథమ ఫలం, నా ప్రతిష్టర్పణ నేను దేవునికి ఇచ్చాను, దేవుడు నాకు విస్తారంగా ఇవ్వటం ప్రారంభించాడు. ఈరోజు నేను దేవుని మహాకృపను బట్టి ప్రతి నెల అనాథ పిల్లలకు లేదా అనాథలకు నేను భోజనాన్ని పెడుతూ ఉంటాను. ఎంతోమందికి నేను సహాయం చేస్తూ ఉంటాను. పేద సేవకులకు ఎంతోమందికి నా ఫౌండేషన్ ద్వారా, జాన్సన్ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది పేదలను ఆదుకుంటూ ఉన్నాను. దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఎంతైతే నేను ప్రజలకు సేవ చేస్తున్నానో అంతకంతకు దేవుడు నన్ను దీవించి ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఫ్రీ మెడికల్ క్యాంప్స్ అని, ఆ తర్వాత వస్త్రాలు లేని వారికి వస్త్రాలని, ఆ తర్వాత అనాథ పిల్లలకు ఆహారం పెట్టడం అని, వృద్ధులు పిల్లలు వదిలేసిన తల్లిదండ్రుల్ని ఆశ్రమంలో చేర్చుకోవటం, మందిరంలో వారికి స్థానం కల్పించటం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. కాబట్టి దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఈ మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్పే మాట, దేవునికి నువ్వు ఇస్తే దేవుడు నీకు ఇస్తాడు. అది ఎలా ఇస్తాడు తెలుసా? ఆకాశ వాకిండ్లు ఇప్పుతాడు, విస్తారమైన దీవెనలు నీకు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. ఎంతమంది రోజు ఒక నిర్ణయంలోకి రాగలరు? అయ్యా ఈ రోజు నుంచి నేను పరిశుద్ధ స్థలంలో ఉంటాను, దేవుని కోసం నిలబడతాను, ఒక మంచి నిర్ణయం నేను దేవుని కోసం తీసుకుంటాను. 3 విషయాలు మనం విన్నాం. చెప్పండి. పరిశుద్ధ స్థలానికి వచ్చిన వారికి మొదటిగా ఏం దొరుకుతుందట? ఏ సహాయమైనా, నీ వ్యక్తిగతంగా అయినా, నీ కుటుంబ పరంగా అయినా, నీ పిల్లలకైనా, నీ జీవితంలో ఎవరికి ఏ సహాయం కావాలన్నా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. రెండవది ఏం కలుగుతుంది? దేవుని వాక్యం ద్వారా ఏం కలుగుతుందమ్మా? హ్యాపీనెస్, సంతోషం. లోకం నిన్ను దుఃఖపెడుతుంది కానీ దేవుని వాక్యం నిన్ను సంతోషపరుస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లోకం నిన్ను బాధ పెట్టుద్ది కానీ దేవుని మందిరం మాత్రం నీకు ఆనందాన్ని ఇస్తుంది. మూడవదిగా పట్టజాలనంత విస్తారమైన దీవెన. పరిచయంలో నమ్మకంగా ఉండాలి. సేవకుడికి నమ్మకంగా, దేవుని మందిరానికి దేవునికి నమ్మకంగా ఉంటే దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈరోజు ఒక నిర్ణయంలోకి రండి. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధ స్థలములోకి నేను వస్తే నన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాను. పరిశుద్ధ స్థలములో నేను ఉంటే నన్ను దీవిస్తానని చెప్తున్నావు అయ్యా.